చూస్తున్నాం. విజయవాడలో వరద నుంచి అన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కండ్రిగలో పరిస్థితి మాత్రం మారలేదు. 11 రోజులు గడుస్తున్నా నీటిలోనే మగ్గుతోంది కండ్రిగ. నీళ్లు బయటికి పోకపోవడంతో వివిధ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నారు. రోడ్లను పగలగొట్టి నీళ్లను బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పెద్ద పెద్ద ఇంజిన్లతో నీళ్లను తోడుతున్నారు అధికారులు. ఇవాళ రేపటిలోగా నీళ్లు మొత్తం తోడియాలి అనే లక్ష్యంతో అధికారులు సిబ్బంది పనులు చేస్తున్నారు. ఇక వరద నీరు ఉండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తమను త్వరగా బయటపడేయాలని స్థానికులు కోరుతున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వరద నుంచి అన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కండ్రిగలో పరిస్థితి మాత్రం మారలేదు. 11 రోజులు గడుస్తున్నా నీటిలోనే మగ్గుతోంది కండ్రిగ. నీళ్లు బయటికి పోకపోవడంతో వివిధ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. రోడ్లను పగలగొట్టి మరీ నీళ్లను బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పెద్ద పెద్ద ఇంజన్లతో నీళ్లను తోడుతున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అక్కడ నీళ్లను తోడే కార్యక్రమం ఎంతవరకు జరుగుతోంది? అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి? ఏమన్నారు, ఏదైతే వరద ఉధృతి ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాదాపుగా 12వ రోజుకు కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడున్న డ్రైనేజీ సిస్టమ్ కొంత ఇబ్బంది పరిస్థితి పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సిస్టమ్ ఇబ్బంది పెట్టడంతో పాటు ఇక్కడున్న వరద ఉధృతి అనేది సింగనగర్ ప్రాంతం నుంచి ఇటు సైడు ఫోర్స్గా రావడం జరిగింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే నీళ్ల మార్గం లేక కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం మేజర్గా కూడా కండ్రిగా ఫ్రంట్లో కూడా ఉన్నాము. ఇది కండ్రిగాకి సంబంధించిన జంక్షన్ రోడ్. ఇది ఈ జంక్షన్ రోడ్డు వద్ద నుంచే లోపల కండ్రిగా లోపల నుంచి ఉన్న వాటర్ అంతటిని కూడా ఎత్తిపోతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 5-6 హెవీ మోటార్లు, పెద్ద పెద్ద మోటార్లు కూడా పెడతా ఉన్నారు. వాటి ద్వారా దాదాపు 2 రోజుల నుంచి ఈ వరద నీరు అనేది కూడా బయటికి తోడు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటితో పాటు ఏదైతే మోటార్లు ఒక పక్క తోడు వేస్తూనే మరో పక్క ఎక్కడికక్కడ రోడ్లన్నింటిని కూడా ఇలా పగలగొట్టేసి మొత్తం, ఎందుకంటే ఈ రోడ్డు నుంచి పక్క రోడ్డుకి వాటర్ వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ ఏదైతే డివైడర్ ఉందో ఈ డివైడర్ అనేది అడ్డుపడుతున్న నేపథ్యం కూడా కనిపించింది. 2 రోజుల క్రితం ఈ డివైడర్లన్నింటిని కూడా పగలగొట్టేసి ఇటు సైడ్ ఉన్న వాటర్, ఇటు సైడ్ లోపలికున్న వాటర్ మొత్తం కూడా గత 2 రోజుల క్రితం చూస్తే కనుక మనం వచ్చినప్పుడు ఇక్కడ మోకాల్లోతు నీళ్ళు అయితే 2 రోజుల క్రితం ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ మొత్తం రోడ్డు అంతా పగలగొట్టేసి ఈ వాటర్ మొత్తాన్ని కూడా బయటికి అవతల రోడ్డుకి, పక్క రోడ్డుకి కూడా పంపించడం జరిగింది. అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఆ విధంగా బయటకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క మోటార్లతో నీళ్లను తోడు వేస్తున్నారు, రెండో పక్క రోడ్లను డివైడర్లను పగలగొట్టి మరి వాటిని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా కూడా ప్రభుత్వం వేగవంతంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బయట వేయాలని ప్రయత్నాలు అయితే వివిధ రకాల రూపంలో అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 3 ప్రాంతాలు అయితే నీటిలో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఎక్కువగా కూడా కండ్రిగా అనేది ఎక్కువగా కూడా వాటర్ ఫ్లో అనేది కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింగనగర్ వైపు నుంచి ప్రతి పైపుల్ రోడ్డు కానీ, అలాగే అంబాపురం కానీ, జక్కంపూడి కానీ, అలాగే దాంతోపాటు వైఎస్ఆర్ కాలనీ కానీ, దాంతోపాటు కండ్రిగా కానీ, ఈ కండ్రిగా, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం ఈ ప్రాంతాలు మొత్తం నీటిలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో కండ్రిగా ప్రాంతం అనేది ఎక్కువగా నీళ్ళు అనేది వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వివిధ రూపాల్లో ఒక పక్క రోడ్లను పగలగొట్టి నీటిను పక్క రోడ్లకు డైవర్ట్ చేయడంతో పాటు ఆ నీళ్లను డ్రైనేజీ వాటర్ ఇంకా ఫ్లోగా ఎక్కువగా వెళ్ళేందుకు అటు ప్రాంతంలో ఉన్న వాటర్ అనేది కూడా మోటార్లతో అయితే ఎత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.